असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। प्यारे बच्चों, आप सभी को मेरा आशीर्वाद है। आज हम 10वीं पाठ के 5वां पाठ लोकगीत पाठ के बारे में सीखेंगे। हम इससे पहले वीडियो में 3 अनुच्छेद के बारे में सीखे हैं ना। अब हम चौथा अनुच्छेद के बारे में पढ़ेंगे और इसके बारे में हम सुनेंगे। इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं। गाँव అంటే గ్రామాలు, ఇలాఖం అంటే ప్రాంతాలు। వీటి భాషకు సంబంధించి ఏమని చెప్పబడుతుందంటే జానపద గీతాలు గ్రామాలు మరియు వాటి ప్రాంతాలలోని ప్రాంతీయ భాషలో పాడబడుతూ ఉండేవి। इसी कारण ये बड़े ఆహ్లాదకర్ और ఆనందదాయక్ హోతే హై। ఈ జానపద గీతాల కారణంగా పెద్ద ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి। राग तो इन गीतों के आकर्षक होते ही है। इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है। आकर्षक అంటే ఆకర్షణీయం, రాగ్ అంటే రాగము, సఫలత అంటే విజయము। ఈ గీతాల రాగాలు ఆకర్షదాయకంగా ఉంటూనే అర్థమయ్యే భాషయే వీటి విజయానికి కారణం। अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है। అనంత సంఖ్య అంటే ఎక్కువ సంఖ్యలో, చాలా ఎక్కువ సంఖ్యలో మన దేశాల స్త్రీల కొరకు కొన్ని గీతాలు ఉన్నాయి। है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती है। इन्हें सिरजती भी अधिकतर वही है। ఇవి కూడా జానపద గీతాలే, కానీ వీటిని ఎక్కువగా మహిళలే పాడుతారు। वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्री से है। మర్ద్ అంటే ఎవరు? పురుషులు। రచన అంటే రచించడం అన్నమాట। వీటిని స్త్రీలే కాకుండా పురుషులు కూడా వ్రాస్తారు మరియు పాడుతారు కూడా, కానీ ఈ గీతాలకు ముఖ్య సంబంధం స్త్రీలతోనే। इस दृष्टि से भारत की इस दिशा में सभी देशों से भिन्न है। ఈ విషయంలో మన భారతదేశం అంతా మిగతా దేశాల కన్నా భిన్నం। क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है। ఎందుకంటే ప్రపంచంలో ఇతర దేశాల అన్య దేశం అంటే ఇతర దేశాల స్త్రీల యొక్క గీతాలు పురుషులు లేదా జానపద గీతాలకు భిన్నంగా లేవు। మిల్జులే హీ హై, కలిసిమెలిసే ఉన్నాయి। अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है। అనంత సంఖ్య అంటే ఎక్కువ సంఖ్యలో, చాలా ఎక్కువ సంఖ్యలో మన దేశాల స్త్రీల కొరకు కొన్ని గీతాలు ఉన్నాయి। है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती है। इन्हें सिरजती भी अधिकतर वही है। ఇవి కూడా జానపద గీతాలే, కానీ వీటిని ఎక్కువగా మహిళలే పాడుతారు। वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्री से है। మర్ద్ అంటే ఎవరు? పురుషులు। రచన అంటే రచించడం అన్నమాట। వీటిని స్త్రీలే కాకుండా పురుషులు కూడా వ్రాస్తారు మరియు పాడుతారు కూడా, కానీ ఈ గీతాలకు ముఖ్య సంబంధం స్త్రీలతోనే।
इस दृष्टि से भारत की इस दिशा में सभी देशों से भिन्न है. ఈ విషయంలో మన భారతదేశం అంతా మిగతా దేశాల కన్నా భిన్నం. क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है. ఎందుకంటే ప్రపంచంలో ఇతర దేశాల అన్య దేశం అంటే ఇతర దేశాల స్త్రీల యొక్క గీతాలు పురుషులు లేదా జానపద గీతాలకు భిన్నంగా లేవు. మిల్జులే హీ హై, కలిసిమెలిసే ఉన్నాయి. एक विशेष बात यहाँ है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, दल बांधकर गाए जाते हैं. విశేష బాత్ అంటే ముఖ్య విషయం. నార్య అంటే స్త్రీలు, సాధారణత అంటే సాధారణంగా, దల్ బాంధ్కర్ అంటే సమూహం కట్టుకొని. ఒక ముఖ్య విషయం ఏమిటంటే స్త్రీలు పాడే పాటలు సాధారణంగా ఒంటరిగా పాడరు, సమూహం కట్టుకొని పాడుతారు. అనేక కంఠ్ ఏక్ సాత్ ఫూట్తే హై, ఫూట్తే అంటే పగులుట. అన్నీ కంఠాలు ఒక్కటిగా మారి పాడబడతాయి. యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా అంటే అన్ని కంఠాలు ఒక్కటిగా మారి పాడబడతాయి, కానీ అన్ని గొంతులు ఒక్కసారిగా కలువవు. फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. అయినప్పటికీ కూడా పండుగలు మరియు శుభకార్యాలలో ఇవి చాలా బాగుంటాయి. गाँवों और नगरों में गायिकाएँ भी होती है जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. గ్రామాలలో మరియు నగరాలలో గాయకులు అంటే పాటలు పాడేవారు కూడా ఉంటారు. వివాహము మరియు జన్మదిన సందర్భాలలో పాటలు పాడడం కొరకు వీరిని పిలువబడుతూ ఉంటారు. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर धल बांधकर गाती है. అన్ని ఋతువుల్లో కూడా స్త్రీలు ఉల్లాసంగా ధల్ బాంధ్కర్ అంటే బృందాలుగా ఏర్పడి పాడుతూ ఉంటారు. पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है. హోలీ, బర్సాత్ కి కజరీ మొదలగు సందర్భాలలో ఈ గీతాలు బాగా వినిపిస్తాయి. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल విద్యాపతి के गीत गाए जाते हैं. పూరబ్ అంటే తూర్పు, అధికతర్ అంటే ఎక్కువగా, విద్యాపతి అంటే కవులు. తూర్పుకు చెందిన భాషలలో ఎక్కువగా మైథిల్ కోకిల అయినటువంటి విద్యాపతి యొక్క గీతాలు పాడబడతాయి. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने విద్యాపతి है. కానీ మన భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కాఠియావాడ్, గుజరాత్, రాజస్థాన్ నుండి ఒడిస్సా, ఆంధ్ర వరకు వారి వారి విద్యాపతులు అంటే వారి వారి కవులు ఉన్నారు. స్త్రీయా ढोलक की मदद से गाती है. స్త్రీలు డోలు సహాయంతో పాటలు పాడుతారు. అధికతర్ उनके गाने के साथ नाच का भी పుట్ होता है. అధికతర్ అంటే ఎక్కువగా వారి పాటలతో పాటు నాట్యం కూడా ఉంటుంది. गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है जिसे विशेष विधि से घेरों में घूम घूम कर औरतें गाती है. గుజరాత్లో ఒక రకమైన సమూహ పాట ఉంటుంది. ఆ సమూహ పాట పేరు గర్బా. ఈ గర్బాలో ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా అంటే వలయాకారంలో తిరుగుతూ మహిళలు
పాటలు పాడుతారు. సాథ్ హీ లడ్కియా భీ బజాతీ జాతీ హై. వీరితో పాటు అమ్మాయిలు కూడా డప్పులు వాయిస్తూ ఉంటారు. ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. దీనిలో నాట్యము పాటలు రెండూ సాగుతాయి. వస్తుతః యహ నాచ్ హీ హై. వాస్తవానికి ఇది నాట్యమే. సభీ ప్రాంతో మే యహా లోక్ప్రియ హో చలా హై. ఇవి అన్ని ప్రాంతాలలో జనరంజకమైనవి. इस प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है जिसे दल के दल लोग गाते हैं स्त्रियां विशेष तौर पर. ఇదే విధంగా హోలీ సందర్భంగా బ్రజ్ ప్రాంతంలోని రసియా ద్వారా గుంపులు గుంపులుగా పాడుతారు. వీటిలో స్త్రీలు ప్రత్యేక సందర్భంలో మాత్రమే పాటలు పాడుతారు. गांव के गीतों के वास्तव में अनंत प्रकार है. గ్రామాల గీతాలు వాస్తవంగా ఎన్నో రకాలు. जीवन जहाँ इटला इटला कर लहराता है वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है. ఇట్లా అంటే గర్వపడుట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జీవితం ఎక్కడైతే ఉల్లాసపడుతూ మిడిసి పడుతుందో అక్కడ ఆనందానికి లోటు ఏముంటుంది. ఉద్దాం జీవన్ కే హీ వహకే అనంత సంఖ్యా గానే ప్రతీక్ హై. ఉద్దాం అంటే నిరంకుశమైన జీవితానికి అసంఖ్యాకమైన జానపద గీతాలే ఇందుకు చిహ్నం.